% రిజిస్ట్రేషన్ ఛార్జ్ చేస్తున్నారు. దాంతో పాటు కొంత ఒక 1 or 2% లంచాలు కూడా తీసుకుంటున్నారు అన్న విషయమే. ఏది ఏమైనప్పటికీ ఆ లంచాల బదులు ప్రభుత్వం గనక ఒక 1% 2% ఇన్సూరెన్స్ ఛార్జ్ కింద పెడితే మన భూమి పోయినా ఆ ఏదైతే 1% 2% మనం కడుతున్నామో దాని మూలాని ఆ పూర్తి వాల్యూకి మనకి ఒక సేఫ్టీ అనేది ఉంటుంది, సైకలాజికల్ గా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లాగే ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ శాఖ మంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రి గారు వారందరూ ఆ 9% నుంచి 3% తగ్గించడం జరిగింది. అట్లాగే సిటీ లిమిట్స్ లో 5% ఉంది, ఆ 5% నుంచి 2% చేయడం జరిగింది. ఇదేంటంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ నుంచి రెగ్యులర్ ల్యాండ్స్ గా అంటే కమర్షియల్ ల్యాండ్స్ గా మార్చుకు చేసిన మంచి అద్భుతమైన పని అని చెప్పి నేను చెప్తున్నాను. కారణం ఏంటంటే ఏదైతే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ అగ్రికల్చరల్ ల్యాండ్స్ మనం బ్యాంక్స్ లో లేదు, సర్ఫాసీ యాక్ట్ మూలానే అగ్రికల్చరల్ ల్యాండ్స్ బ్యాంక్ వారు తీసుకోవడం లేదు. ఏదైతే రెసిడెన్షియల్ ల్యాండ్స్ కింద మార్చుకుని కమర్షియల్ ల్యాండ్స్ మార్చుకుంటే అదే భూమిని మనం బ్యాంక్ లో తాకట్టు పెట్టి ఆ బ్యాంకు దగ్గర నుంచి లోన్ తీసుకుని ఇండస్ట్రీస్ పెట్టుకునే దానికి అవకాశం ఉంది. లేకపోతే ఇంకేదన్నా మంచి కార్యక్రమాన్ని మేము చాలా హర్షిస్తున్నాము. వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. ఉంది, వాళ్ళందరూ ఎక్కడో దేశాల్లో ఉన్నవారు చాలా ఆందోళనకు మాత్రం గురి అవుతున్నారు. డెఫినెట్ గా అది ఉంది. దాన్ని ట్రాన్స్పరెంట్ గా ఒక సమగ్రమైన దర్యాప్తు చేసిన మూలాని ఇటువంటిది ప్రభుత్వం కూడా దర్యాప్తు చేస్తుంది, సో మనకేమీ ఇబ్బంది లేదు అనే భావన మాత్రము ప్రజల్లో క్రియేట్ చేయవలసిన అవసరము ప్రభుత్వానికి ఉంది. అట్లాగే ఏదైతే ల్యాండ్స్ ఆక్యుపై అయిపోయి లేకపోతే కబ్జాలకు గురి అయ్యి ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే కోర్టులో తేల్చుకోమని చెప్తే మన జీవితం అయిపోతుంది, వస్తుందో తెలియదు, ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. కాబట్టి ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్స్ కూడా ముఖ్యమైన ప్రాంతాలు విశాఖపట్నము, విజయవాడ, తిరుపతి ఇటువంటి సిటీస్ లో ఎక్కడైతే ల్యాండ్స్ వాల్యూస్ ఎక్కువ ఉండి లేకపోతే ఇంకా పెద్ద ఎత్తున ల్యాండ్స్ ఉన్నాయో అటువంటి దగ్గర లో రెవెన్యూ అధికారులతో విశాఖలో జరిగిన భూ కుంభకోణానికి సంబంధించి విజయవాడలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి విచారణకు ఆదేశించడంపై ఆయన హర్షాతి వ్యక్తం చేశారు. ఇప్పటివరకు లైవ్ లో చూసాం. బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత నాటు వైద్య ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి జెమినీ న్యూస్. నమస్తే.